ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తతలు. లెబనాన్ దాడులకు నిరసనగా హర్ముజ్ జలసంధి మూసివేసిన ఇరాన్. వెంటనే తెరవాలని అమెరికా అల్టిమేటం. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం రోజురోజుకి మరింత తీవ్రమవుతుంది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తల మధ్య ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా నేరుగా యుద్ధంలోకి కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్లోని కీలక పెట్రోకెమికల్ ప్లాంట్ పై భారీ దాడి జరుగుతున్నట్లు సమాచారం. ఈ దాడి ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ముఖ్యంగా దేశానికి అత్యంత కీలకమైన పరిశ్రమలలో ఒకటైన పెట్రోకెమికల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఈ దాడి తమపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా చేపట్టిన చర్య అని పేర్కొంది. ఈ దాడి ఇరాన్ ఉత్పత్తి సామర్థ్యంలో పెద్దగా అంతరాయం కలిగిందని తెలుస్తోంది. పెట్రోకెమికల్ ఉత్పత్తిలో దాదాపు సగం భాగం ప్రభావితమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్ పై కూడా ప్రభావం చూపుతోంది. చమురు, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ దేశంపై జరిగిన ఈ దాడికి గట్టి ప్రతిస్పందన ఇస్తామని టెహరాన్ ప్రకటించింది. ఈ హెచ్చరికలతో యుద్ధం మరింత ప్రమాదకర దశలోకి వెళ్లింది. ఇదే సమయంలో ఇరాన్ తన ప్రతిదాడులను ప్రారంభించింది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలోని దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా కువైట్లోని చమురు మరియు విద్యుత్ సంబంధిత మౌలిక వసతులపై డ్రోన్ క్షిపణి దాడులు జరిపినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడుల వల్ల అక్కడి చమురు స్థావరాలు, పవర్ ప్లాంట్ దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్లు కూడా సమాచారం ఉంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం పెద్దగా జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఆర్థికంగా భారీ నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఈ దాడులను తమపై జరిగిన దాడులకు ప్రతీకారంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ దేశాలు అమెరికాకు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీంతో యుద్ధం ఇప్పుడు మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య మాత్రమే కాకుండా పలు దేశాలకు విస్తరిస్తుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష ఘర్షణలో పాటు గల్ఫ్ దేశాలు కూడా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా కువైట్, యుఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలు ఈ యుద్ధంలో పరోక్షంగా చిక్కుకున్నాయి. ఇరాన్ చేసిన దాడులతో ఈ దేశాల్లో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అధికారులు అత్యవసర చర్యలు చేపడుతున్నారు. ఈ పరిణామాలు యుద్ధం మరింత పెద్ద స్థాయికి వెళ్లే సూచనలు ఇస్తున్నాయి. విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే ఈ పరిస్థితి కొనసాగితే మొత్తం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా చమురు సరఫరా అంతరాయం ఏర్పడుతుంది. హర్ముజ్ జలసంధి పరిస్థితులు ఇప్పటికే క్లిష్టంగా ఉన్న సమయంలో ఈ దాడులు మరింత సమస్యను పెంచుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. పరిశ్రమలు కూడా ప్రభావితమవుతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయి. సరుకుల ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సమాజం ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి, ఇతర సంస్థలు శాంతి చర్చలకు పిలుపునిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇజ్రాయెల్, ఇరాన్ రెండూ తమ వైఖరిలో మార్పు చూపడం లేదు. ఒకవైపు దాడులు, మరోవైపు ప్రతిదాడులు కొనసాగిస్తున్నాయి. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ యుద్ధం వల్ల సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా అంతరాయం కలుగుతుంది. ప్రజలు భయంతో ఇళ్లలోనే ఉండిపోతున్నారు.
మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఇజ్రాయెల్ ఇరాన్ పెట్రోకెమికల్ ప్లాంట్ పై దాడి చేయడం, దానికి ప్రతిగా ఇరాన్ కువైట్ పై దాడి చేయడం యుద్ధాన్ని మరింత విస్తరించేలా చేసింది. ఈ పరిస్థితి ఎప్పుడు సర్దుకుంటుందో అనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ యుద్ధం ప్రపంచానికి ఒక పెద్ద సవాలుగా మారింది. రాబోయే రోజుల్లో ఈ సంఘటనలు మరింత పెద్ద పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తోంది మరియు ప్రతి క్షణం పరిస్థితి ఎలా మారుతుందో చూడడానికి ఎదురు చూస్తోంది.
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న ఓటర్లు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా కీలక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ రోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభమైంది. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తెల్లవారుజామునే ఓటర్లు వరుసగా నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల ప్రజలు చురుకుగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేసింది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ పోలింగ్ ఫలితాలు జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ శక్తి మేర ప్రచారం నిర్వహించాయి. చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించాయి. ఇప్పుడు ప్రజలు తమ నిర్ణయాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిబ్బందిని నియమించి ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా అనే విషయాన్ని ముందుగానే పరీక్షించింది. అలాగే ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు, భద్రతా దళాలు మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను నియమించారు. ఎక్కడైనా అశాంతి నెలకొంటే వెంటనే స్పందించేందుకు ప్రత్యేక దళాలను సిద్ధంగా ఉంచారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలు ఉపయోగించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఓటర్లకు అవసరమైన సదుపాయాలు కూడా కల్పించారు. తాగునీరు, విశ్రాంతి కోసం కుర్చీలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు సౌకర్యవంతంగా ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏర్పాట్లపై ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న యువతలో ఉత్సాహం కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో యువత పాత్ర చాలా ముఖ్యంగా మారింది. పెద్ద సంఖ్యలో యువ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో తమ పాత్రను గుర్తు చేస్తూ చురుకుగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో మహిళల పాల్గొనక కూడా గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి సంకేతంగా భావిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం రోజంతా కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అధికారులు ప్రతి గంటకు పోలింగ్ శాతాన్ని సమీక్షిస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రజాస్వామ్య పండుగలా కొనసాగుతోంది. ఓటర్ల ఉత్సాహం, పాల్గొనడం, ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం కలిసి ఈ ప్రక్రియను విజయవంతం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. కానీ ప్రస్తుతానికి ప్రజాస్వామ్య విలువలు బలంగా వినిపిస్తున్నాయని ఈ ఎన్నికలు మరోసారి నిరూపిస్తున్నాయి.
మహిళా కోటా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. 2029 ఎన్నికలకు ముందే అమలు యోచన. లోక్సభలో మహిళలకు 273 స్థానాల అవకాశం. దేశ రాజకీయాల్లో మహిళల పాత్రను మరింత బలపరిచే దశగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా కోటా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది. ముఖ్యంగా లోక్సభలో మహిళలకు గణనీయమైన సంఖ్యలో స్థానాలు కేటాయించే విధంగా ఈ సవరణలు రూపొందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2029 సాధారణ ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలులోకి వస్తే దేశ రాజకీయ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం పరిమితంగానే ఉండగా ఈ చట్టం అమలులోకి అది గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ చట్ట సవరణలో భాగంగా మహిళలకు లోక్సభలో సుమారు 273 స్థానాలు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఇది మొత్తం స్థానాల సంఖ్యలో పెద్ద భాగం అవుతుంది. ఈ నిర్ణయం మహిళల సాధికారతకు ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యం పెరిగితే పాలనలో కొత్త దృక్పథాలు వస్తాయని, సమాజంలోని వివిధ సమస్యలకు సమగ్ర పరిష్కారాలు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు నిర్ణయాధికార స్థానాల్లో రావడం వల్ల కుటుంబం, సమాజం, ఆర్థిక రంగాల్లో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించడం ఒక ముఖ్యమైన దశగా భావిస్తున్నారు. తదుపరి ఈ బిల్లులు పార్లమెంట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అక్కడి ఆమోదం పొందిన తరువాత చట్టరూపం దాల్చుతుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 2029 ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనికోసం అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి. వివిధ పార్టీలు ఈ నిర్ణయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా మరికొందరు కొన్ని సవరణలు అవసరమని సూచిస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం మహిళా సంఘాలు, సామాజిక సంస్థల నుంచి కూడా సానుకూల స్పందన పొందుతోంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. చాలా కాలంగా మహిళా కోటా అంశం చర్చలో ఉన్నప్పటికీ ఇప్పుడు అది కార్యరూపం దాల్చే దశగా ముందుకు సాగడం ఒక పెద్ద పరిణామంగా భావిస్తున్నారు. మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశం అని తెలుస్తుంది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహిళల నాయకత్వం పెరగడం వల్ల సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో ఈ చట్టం అమలు విషయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ అమలు విధానం వంటి అంశాలపై స్పష్టత అవసరమని సూచిస్తున్నారు. ఈ అంశంను సమగ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా చూస్తే మహిళా కోటా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించడం దేశ రాజకీయాల్లో ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. మహిళలకు 273 లోక్సభ స్థానాలు కేటాయించే యోచన 2029 ఎన్నికలకు ముందే అమలు చేయాలని లక్ష్యం కలిసి ఈ నిర్ణయాన్ని మరింత ప్రాధాన్యంగా మారుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ బిల్లులు పార్లమెంట్ లో ఎలా చర్చకు వస్తాయో, ఎలాంటి మార్పులతో అమలవుతాయో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నిర్ణయం మహిళల సాధికారత దిశగా ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు మరియు దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.